ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందు బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇలా పొటాటో, గ్రీన్ పీస్, నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ తరుముకొని బాగానే పెట్టుకున్నాం కదా. కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం షాజీరా, ఈ ముందుగా తరుగుకున్న ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ముందు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ వేసి రెడ్డిష్గా వచ్చినట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఫ్రై చేసుకుంటే, అంటే ఆయిల్లో మగ్గిందనుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే హాఫ్ బాయిల్ అనేది ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. చూసారా వీడియోలో వస్తున్నట్టు అంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై అయినట్టు చూసుకుందాం. చూసారుగా ఇలా ఫ్రై అయింది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తరుముకున్న ముక్కలు, బీన్స్, పొటాటో, మనకు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అంటే టమాటో ముందు వేసేస్తే ముక్కలన్నీ బాగా మెత్తగా అవ్వవు. సో అందుకనే టమాటా నేను లాస్ట్లో వేసుకుంటాను. అంటే ముక్కలు కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసారనుకోండి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ముక్కలు అన్నమాట. లేదంటే కొంచెం ఉడకలేనట్టు, వాటర్లో ఉడికింది వేరు, ఆనియన్స్లోని ఆయిల్ ఇవన్నీ దగ్గరగా అవుతాయి అన్నమాట ఇలా ఉంచితే. ఇప్పుడు బఠానీ కూడా, గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్, బఠానీ కానీ ఇవి యాడ్ చేసుకోవాలి. అలా కొద్దిగా కలుపుకున్న తర్వాత టమాటో వేసుకోవడం. ఇంకా అదిగోండి టమాటో వేస్తాను. ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా మగ్గబడిపోద్ది. ఇప్పుడు బిర్యానీ మసాలా మేమైతే ఆచి వాడతామండి. ఆచి అయితే మంచి టేస్ట్ ఉంటుంది. 5 రూపీస్ ప్యాకెట్ వేస్తాను. మీకు ఇంకా స్పైస్ కావాలంటే వేసుకోవచ్చు. స్మెల్ అయితే అదైపోతుందండి, సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మేము 3.5 పెట్టుకున్నాం రైస్. సో దానికి 7 గ్లాసెస్, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో 3.5 కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను నేను. ఇందులో 7 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా వేసుకున్నాను. అది పుదీనా చిన్న ఫ్లేవర్ గురించి వేసుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే అది పుదీనా రైస్ కింద అయిపోతుంది అన్నమాట. ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లు యాడ్ చేసేసుకున్నాను.
మిల్ మేకర్లు కొంతమందికి నచ్చవు, సో నచ్చితే వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అంటే మనం చేసిన దానికి ఇంకొంచెం యాడ్ అవుతుంది టేస్టింగ్ సాల్ట్. అది 1 స్పూన్ వేసుకున్న పర్లేదు, 1/2 స్పూన్ వేసుకున్న పర్వాలేదు. సాల్ట్ చూసాను, కొంచెం సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ రైస్ కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఇంకో 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.